వెల్కమ్ బ్యాక్ టు హర్ష ఎడ్యుకేటెడ్ ఛానల్. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పాను, మనం కాంపిటీటివ్ కోర్స్ గురించి కంటిన్యూ చేస్తామని చెప్పేసి. సో ఈ రోజు వచ్చేసరికి మనకి డే 2లో వచ్చేసరికి మనం జనరల్ సెక్యూరిటీ కాన్సెప్ట్స్ అనేది మనం కవర్ చేద్దాం. ఇందులో మనం ఫండమెంటల్ కాన్సెప్ట్స్ అనేది ఈ వీడియోలో అనేది కవర్ చేస్తాను. సో మీకు వన్ బై వన్ నేను క్లారిటీగా అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈరోజు మనం మెయిన్గా చూసుకునే వచ్చేసరికి సిఐ చూద్దాం, అంటే కాన్ఫిడెన్షియాలిటీ, ఇంటిగ్రిటీ అండ్ అవైలబిలిటీ. ఇవి 3 వచ్చేసరికి మనకి సెక్యూరిటీలో మనకి మెయిన్. ఓకే, నేను బాగా క్లారిటీగా వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, మీకు ఏం తెలియకపోయినా ఇప్పుడైనా మీరు ఈ వీడియో చూస్తే మీరు ఏమన్నా నేర్చుకోగలరు. అండ్ ఐ విల్ గివ్ ఏ బెటర్ ఎగ్జాంపుల్స్. ఓకే, అండ్ నెక్స్ట్ సిఏ వచ్చేసరికి మనకి ఇది ఒక సర్కిల్ లాగా ఉండేది. లైక్ మన యొక్క సెక్యూరిటీ మొత్తము ఈ మూడింటి మీద డిపెండ్ అయి ఉంటాయి. ఇది మనకి ఒక క్వశ్చన్స్ కూడా నేను కొన్ని క్వశ్చన్స్ అప్లోడ్ చేస్తాను. ఓకే, లైక్ ఈ యొక్క కాన్సెప్ట్స్ మీద నేను కొన్ని క్విజ్ లాగా కొన్ని పోస్టర్స్ అప్లోడ్ చేస్తాను. సో మీరు దానికి రెస్పాన్స్ అయితే బెటర్, మీకు అది నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది అండ్ మీకు కాన్ఫిడెన్స్ కూడా వస్తుంది. కొద్దిగా మీరు ఏమి విన్నారో మీకు ఏమైనా అర్థమవుతుంది. సో మనం ఈ రోజుకి ఈ 3 గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసరికి మనకి కాన్ఫిడెన్షియాలిటీ, దీని గురించి చూద్దాం. ఇది మెయిన్ గా వచ్చేసరికి సింపుల్ గా వన్ లైన్ లో మీకు అర్థమయ్యేలా చెప్తాను, వినండి. అంటే ఒక పర్సన్ ఓన్లీ యాక్సెస్ చేయగలడు ఒక డేటాని. ఓకే, ఇప్పుడు సపోజ్ ఏటీఎం తీసుకోండి, ఏటీఎం మిషన్ ఉంది అనుకోండి. ఏటీఎం మిషన్ ఏంటిది, మీరు వరకే యాక్సెస్ చేయగలరు. లైక్ మీ యొక్క పిన్, మీ యొక్క పర్సనల్ డేటా తెలిసిన వాళ్ళే యాక్సెస్ చేయగలరు, ఇంక మిగతా వాళ్ళు ఎవరు యాక్సెస్ చేయలేరు కదా. సో దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా మీకు అర్థమయ్యేలాగా నేను అందుకని చెప్పేసి ఈ ఏటీఎం అనేది ఎగ్జాంపుల్ గా తీసుకున్నాను. ఇక్కడ కాన్ఫిడెన్షియాలిటీ అంటే మీరు గుర్తుగా అర్థం పెట్టుకోండి. ఏంటిదంటే ఓన్లీ యూ షుడ్ ఓన్లీ యాక్సెస్. ఓకే, మీరే ఆ యొక్క డేటాని యాక్సెస్ చేయగలరు, ఇంకెవరు యాక్సెస్ చేయలేరు. ఓకే, లైక్ ఇప్పుడు ఏదైనా నేను చెప్పినట్టు ఇలా ఏటీఎం కానీ యూపీఐ పిన్స్ ఆర్ లైక్ మెయిల్ లాగిన్, 2-స్టెప్ అథెంటికేషన్ ఫ్యాక్టర్స్, ఇవన్నీ వచ్చేసరికి ఇందులో వస్తాయి. ఈ కాన్ఫిడెన్సీలో ఏమేమి కవర్ అవుతాయి అంటే మనకి ఎన్క్రిప్షన్ ఒకటి కవర్ అవుతుంది, అండ్ పాస్వర్డ్, యాక్సెస్ కంట్రోల్, విపిఎన్స్ అండ్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్ మీన్స్ 2-స్టెప్ వెరిఫికేషన్. సో ఈ 5 వచ్చేసరికి ఈ యొక్క కాన్ఫిడెన్షియాలిటీలో కవర్ అవుతాయి. ఓకే, ఏమేంటి, ఇక్కడ మీరు ఒక ఏటీఎం మిషన్ యాక్సెస్ చేస్తున్నప్పుడు ఓన్లీ ఏంటిది ఎన్క్రిప్షన్ లో ఉండేది పాస్వర్డ్, యాక్సెస్ కంట్రోల్ అంటే ఓన్లీ మీరు మాత్రం యాక్సెస్ చేయగలరు, మిగతా వాళ్ళు ఎవరు యాక్సెస్ చేసినా అది డినై చేస్తుంది. ఓకే, నెక్స్ట్ విపిఎన్, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ అండ్ 2-స్టెప్ మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఓకే, ఈ డేటా లీక్స్ అండ్ హ్యాకింగ్ బ్రేచెస్ వచ్చేసరికి ఇది కాన్ఫిడెన్షియాలిటీ ఫెయిల్యూర్స్. లైక్ మీరు ఎప్పుడైనా ఈ డేటా లీక్ అయింది అంటారు కదా, ఈ డేటా లీక్ కానీ లేదంటే హ్యాకింగ్ ప్రైవసీస్ బ్రాంచెస్, ఇవన్నీ వచ్చేసరికి మనం దేని కింద చెప్పుకోవాల్సి ఉంటే కాన్ఫిడెన్షియాలిటీ దీని కింద చెప్పుకుంటే మనకి బెటర్. ఓకే, నెక్స్ట్ ఇంటిగ్రిటీ. ఈ ఇంటిగ్రిటీ ఏంటంటే డేటా అంటే నీ మధ్య నీ ఫ్రెండ్ మధ్యలోనే ఉండేది. ఓకే, ఇంకెవరి మధ్యలోనూ ఉండదు, దాన్ని ఎవరు చూడలేరు, ఏం చేయలేరు, చేంజ్ చేయలేరు. దాన్ని ఇంటిగ్రిటీ అంటారు. ఓకే, సింపుల్ గా వన్ వర్డ్ లో చెప్పాలంటే డేటా షుడ్ నాట్ బి చేంజ్డ్ వితౌట్ పర్మిషన్. ఓకే, మీ పర్మిషన్ లేకుండా మీ యొక్క డేటాని ఎవరు చేంజ్ చేయడానికి లేదు. మీకు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే లైక్ ఎప్పుడైనా మీకు మీ ఫ్రెండ్ కి హాయ్ అని పంపిస్తున్నారు, మీ ఫ్రెండ్ కి హాయ్ అని పంపించినప్పుడు నెక్స్ట్ మీ ఫ్రెండ్ కి హాయ్ అని రిసీవ్ అవుతుంది. ఓకే, మధ్యలో ఎవరు ఎన్క్రిప్ట్ అయ్యి డేటాని అనేది కొలాప్స్ అనేది చేయలేరు. సో దానికి మనం బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాల్సింది ఇది యాషింగ్, పాస్వర్డ్ యాషెస్ అండ్ డిజిటల్ సిగ్నిఫికేషన్స్, చెక్ సమ్స్ అండ్ వర్షన్ కంట్రోల్స్ అండ్ ఆడియో లాక్స్. ఇది వచ్చేసరికి మనం ఇంటిగ్రిటీ కింద అనేసి చెప్పుకోవచ్చు. యాషింగ్ వచ్చేసరికి మనకి ఇక్కడ మెయిన్ గా పాస్వర్డ్స్ అనేది ఇప్పుడు యాష్ లో అనేది మనకి సేవ్ అవుతుంది. లైక్ ఇప్పుడు మనం 1435 అనేసి పాస్వర్డ్స్ అనేది నెంబరిక్ లో కాకుండా యాష్ అనేది డిఫరెంట్ గా సేవ్ అవుతుంది. సో నేను అప్కమింగ్ వీడియోస్ లో మీకు యాష్ గురించి మోర్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే,
నెక్స్ట్ ఇది డిజిటల్ సిగ్నేచర్స్ కూడా నేను ఈ మనం అప్కమింగ్ వీడియోస్ లోనైతే కవర్ చేస్తాము. సో మీరు అంతగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో మనం నెక్స్ట్ వచ్చరికి దీని వల్ల మెయిన్ గా లైక్ డేటా మ్యానిపులేటెడ్ అండ్ ఫ్రాడ్, రాంగ్ డిసిషన్స్ ఇవన్నీ వచ్చరికి ఇంటిగ్రేటెడ్ కింద వస్తుంది. అంటే మ్యాన్ ఇన్ మిడిల్ అటాక్ ఛాన్సెస్ కూడా ఈ యొక్క దాంట్లో ఉంది. అండ్ నెక్స్ట్ మీకు అవైలబిలిటీ అంటే ఎలా అంటే అవైలబిలిటీ అని మీకు అక్కడ పేరులోనే అవైలబిలిటీ ఉంది. లైక్ సిస్టమ్ అనేది కంటిన్యూస్ గా మనకి అవైలబుల్ గా ఉండాలి. సో ఇది ఎక్కడ ఏంది దీనివల్ల యూజ్ ఏంట్రా అంటే ఈ కామర్స్ వెబ్సైట్ సర్వర్స్ ఒక్క నిమిషం డౌన్ అయిపోయినా సో వాళ్ళకి ల్యాక్స్ ఆఫ్ మనీ అనేది లాస్ వస్తాయి. సో కదా, సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు 24/7 వాళ్ళ సర్వీస్ అనేది వాళ్ళు అప్లోనే పెట్టుకోవాలి. దానికి మనం మెయింటైన్ చేయాల్సింది ఏంటిది, లోడ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేయాలి, బ్యాకప్ సిస్టమ్స్ ఉండాలి. ఓకే, అండ్ DDoS ప్రొటెక్షన్స్ ఉండాలి, లైక్ DOS అటాక్ ప్రొటెక్షన్స్ ఉండాలి, డిస్ట్రాయిడ్ రికవరీ ప్లాన్స్ ఉండాలి. ఓకే, మళ్ళీ దీని వల్ల మనకి ఫెయిల్యూర్స్ ఏమేమిటి అంటే సర్వీస్ అవుటేజెస్, బిజినెసెస్ లాస్ అవుతాయి, సో ఎమర్జెన్సీ ఇంపాక్ట్స్. ఓకే, ఇవన్నీ వచ్చేసరికి మనం ఈ 3లో అనేది ఈరోజు చూసాం. సో మనం ఇంకా నెక్స్ట్ వీడియోలో వచ్చేసరికి ఇది నాన్ రిప్లికేషన్ అండ్ అథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్ అండ్ అకౌంటింగ్, ఈ 3 గురించి మనం నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం, AI గురించి. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా ఎవరికైనా షేర్ చేయండి, ఇది యూస్ఫుల్ అవుతుంది. సో మన కోర్స్ అనేది కంటిన్యూ అవుతానే ఉంటుంది కాబట్టి. ఓకే, బై, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో గైస్.